మే 1న విడుదల కాబోతున్న సినిమాల్లో గాయపడ్డ సింహం కూడా ఒకటి. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జేడి కీలక పాత్రధారి. శ్రీ విష్ణు అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు, అందులో భాగంగానే శ్రీ విష్ణు పాత్రని రంగంలోకి దించినట్లు సమాచారం. చిత్ర బృందం కూడా సీక్వెల్ ఉందంటూ హింట్ ఇచ్చేసింది. ఇప్పుడు అదే నిజం అవ్వబోతుంది కూడా. గాయపడ్డ సింహం క్లైమాక్స్ లో సీక్వెల్ గురించిన లీడ్ ఉండబోతుందని సమాచారం. అదే సమయంలో సీక్వెల్ టైటిల్ కూడా రివీల్ చేస్తున్నారట. ఈ సీక్వెల్స్ కు పోరాట సింహం అనే టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం. ఈ టైటిల్ ని చాంబర్ లో కూడా రిజిస్టర్ చేయించేశారు. అన్ని అనుకున్నట్టు వర్కౌట్ అయితే వెనువెంటనే ఈ సీక్వెల్ ని రంగంలోకి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ తిరిగే కథ ఇది. ట్రంప్ ని ఈ సినిమా కోసం ట్రంప్ కార్డులా వాడేసుకున్నారు. ప్రమోషన్లలోనూ ట్రంప్ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో పలు హిట్ చిత్రాలకు సంబంధించిన రిఫరెన్స్లు కూడా బాగానే ఉన్నట్టు సమాచారం. బొమ్మరిల్లు, పోకిరి, సలార్, కేజీఎఫ్ సినిమాల్ని గుర్తు చేసేలా కొన్ని సన్నివేశాలు కూడా ప్లాన్ చేశారట. అంతేకాదు దొంగ సినిమాలోని గోలీమార్ పాటని రీమేక్ చేశారు. ఇవన్నీ ఆయా హీరోల అభిమానుల్ని ఖుషి చేస్తాయని చిత్ర బృందం నమ్ముతోంది.